UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అసలు అన్నదమ్ములకు అలాంటిది మీకు ఎందుకు మేడం ఇబ్బందులు వచ్చాయి మీరు పెద్ద వాళ్ళ అన్న కొడుకు కదా అన్న కూతురే కదా మీరు బాగా క్లోజ్ ఉండాలి మీకు ఎందుకు కష్టం అసలు మీరు తలుచుకుంటే గేట్ దగ్గరికి గేట్ తన్ని పోయి ఎమ్మెల్యే టికెట్ తెచ్చిన కెపాసిటీ కేసీఆర్ కాదన్నా మీరు పోతే వద్దా కాదంటాడా అవునండి కాదంటాడా లేదండి యాక్చువల్గా కన్న బిడ్డ కంటే ఎక్కువ కూడా కేసీఆర్ నన్ను చూసిండ్రు చూడలేదు అనేది ఏం లేదు కానీ అక్కడ ఒక శక్కుని దాపరమైండు ఆ శక్కుని వల్ల ఈరోజు నేను బయటికి వచ్చి ప్రగతి భవన్లో శకుని ఉన్నారా పార్టీలో శకుని ఉన్నారా ఆగు కుటుంబంలో శకునే ఉన్నాడు ప్రగతి భవన్లు ఉన్నాడు పార్టీలు ఉన్నాడు ఎందుకు సర్వాంతర్యామి అన్నందుకు అన్నాడు శకుని శకుని ఆ శకుని పేరు చెప్తే బెటర్ కదా నాకు తెలుసా పేరు అది చెప్పు చెప్తా చెప్పండి చెప్పు శకుని సంతోష్ అంట కరెక్టా అవునండి నీకెట్లా తెలుసు నాకు జనరల్ నాలెడ్జ్ చాలా ఉంది నాకు నీలాగా అనుకుంటున్నా సంతోష్ మీకు ఇబ్బంది ఆయన కూడా రిలేషనే కదా సంతోష్ కూడా కేసీఆర్ గారి భార్య తరఫు బంధువు అట్లా భార్య తరఫు బంధువు కాబట్టి మాకు ఇబ్బందులు చేసిండు ఆ ఇబ్బంది వల్ల నాకు కూడా కేసీఆర్ గారికి ఎంత ఆత్మగౌరవం ఉంటుందో అంతకంటే ఒక ఆకు ఎక్కువై ఉంటుంది నాకు కూడా అదే కాబట్టి రక్తం నేను కాబట్టి. అంతే కదా ఉమ్. ఆయన కంటే పెద్ద ఆయన పుట్టిందాని కాబట్టి డెఫినెట్గా నాకు ఇంకా కొంచెం ఎక్కువనే ఉంటుంది కాబట్టి అట్లా ఈ ఇబ్బందుల వల్ల ఆ శకుని పెట్టిన ఇబ్బందుల వల్ల కేసీఆర్ గారు కూడా ఏం చేయలేని పరిస్థితి కాబట్టి నేను బయటకు రావాల్సి వచ్చింది ఇప్పుడు ఆ సంతోష్ అందరికి ఇబ్బంది పెట్టిండంట కదా మేడం ఇప్పుడు ఆయనే ఇబ్బందులు పడ్డాడు ఆయన ఏమి ఇబ్బందులు పడ్డాడండి 1000 ఎకరాలు ఎక్కడికక్కడే ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాల ప్రతి దేశంలో ఉన్నాడు 1000 ఎకరాల జాగాలు లండన్లో కూడా ఆయన ఏమి ఉన్నాడు, ఇబ్బందులు పెద్ద పడుతున్నాడు అంటే ఏమి ఇబ్బంది లేడు ఆ. కాదు సంతోష్ రాజకీయ నాయకుడు కాదు మొన్న రాజ్యసభ సభ్యుడు అయ్యాడు ఏది కేసీఆర్ చేసిండు ఓకే ఇప్పుడు ఆయన కోసం కొంతమంది సీనియర్ లీడర్లు పద్మశ్రీ కోసం కొట్లాడుతున్నట ఆయన ఏమంతా చేసిందని పద్మశ్రీ ఇవ్వాలి సంతోష్కి అదే ఓ చెట్ల దుకాణం పెట్టిండు కదా పెట్టిండు ఆ చెట్ల దుకాణం పెట్టి నాకొకటి ఇప్పుడు కవిత జాగృతి పెట్టే కేసీఆర్ గారి వారసుడుగా కేటీఆర్ కాబట్టి నాకొకటి నా ఐడెంటిటీ నాకు ఉండాలి అనే దాంట్లో అది అడ్డదారులు వచ్చిన రాజ్యసభ ఒకటి ఉంది దాంతో సాటిస్ఫై అవ్వక నేను వీళ్ళందరికంటే మించి పేరు రావాలి అనే దాంట్లో ఇది పీకే ప్రోగ్రాం కదండి ప్లానింగ్ పీకేదా పీకేకి డబ్బులు ఇచ్చి చేయించుకున్న ఈవెంట్ కదా ఇది ఈ చెట్ల పేరు మీద జరిగింది అది ఇప్పుడు ఆయన కూడా సపోర్ట్ చేస్తలేడు కదా మేడం మొత్తం ఈడీ వాళ్ళు ఎవరు రైట్ చేస్తున్నారని చెప్పి ఆయన కూడా మూలకైపోయిండు అది కాదా అట్లా కాదా లెక్క ఇక ఎందుకు మూలకు పడ్డాడో మనకు తెలియదు కానీ మీకు తెలుసు కదా మేడం మీకు తెలియకుండా ఉంటుందా మాకంటే తెలియదు మేము పబ్లిక్లో అదేనండి ఇక మరి ఇప్పుడు కష్టమైన సొమ్ముతోటి సంపాదించుకొని బతుకుతానేమో మనలాగా నిర్భయంగా మంచిగా ఉంటాం కానీ దోసుకున్న సొమ్ముతోటి బతుకుతున్న వాళ్ళు భయంగా ఈరోజు ఈడీకి సిబిఐలకు భయపడి దాక్కునే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ఆయన దాక్కున్నాడో తెలుసా కనిపిస్తున్నాడు ఎవరు మన సంతోషరావు కనబట్టే మన కేసీఆర్ పక్కన ఫోటో కనిపించింది నాకు మొన్న ఏదో 1-2 సార్లు బయట మీటింగ్స్ లో కనపడ్డాడండి బయట మీడియాలో కనిపిస్తున్నాడు పబ్లిక్ కనిపిస్తున్నాడు సంతోష్ నీకు ఏమైనా ఉన్నదా ఏం లేదు ఆశ తగదాలు ఉన్నాయా నాకెందుకుంటుంది ఆయనతో అంతకుముందు నేను నేను అన్నట్టు పొద్దున్న లేదు మధ్యాహ్నం లేదు రాత్రి లేదు ఉన్న అతను ఇప్పుడు ఎప్పుడో అడపదడప కనపడుతున్నాడు ఇప్పుడు ఆయన వల్ల ఆయన కొడుకు కూడా ఇబ్బంది పడ్డాడు బిడ్డ కూడా ఇబ్బంది పడ్డది కవిత కూడా ఈయన పేరు కొడుకు పేరు రామారావు కేటీఆర్ ఆయన వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డట్టుగా చాలాసార్లు పేపర్లు వచ్చింది అందరికి ఇబ్బందేనండి వాడి వల్ల ఎందుకంటే సంతోషం వల్ల ఇంతమంది ఇబ్బంది పడుతున్నారని కేటీఆర్ కానీ కేసీఆర్ తెలుసుకుంటలేరు వాళ్ళు మరి కవిత కేసీఆర్కి సంతోష్ చెప్పింది వేదం కేటీఆర్కు తెలుసు కానీ ఏం చేస్తాడు అక్కడ చేయలేని పరిస్థితి అది అక్కడ జరుగుతుంది ఇప్పుడు కేసీఆర్ దగ్గర కూడా కొంచెం దూరం పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి మేడం అంతే నిజమేనా అది ఏదో ఇప్పుడైతే వెళ్ళట్లేదు ప్రగతి భవన్కు ఎప్పుడో ఒకసారి వెళ్తున్నాడు అనేది ఉన్నది ఇన్ఫర్మేషన్ సరే మేడం అదైపోయింది ఇప్పుడు కాంగ్రెస్ నాకు తెలుసు ఇంతవరకు మీరు ఏ పార్టీ లేరు కాబట్టి మళ్ళీ టీఆర్ఎస్లో పోదాం అనుకుంటారు బీఆర్ఎస్లో పోదాం అనుకుంటారా మీరు లేదండి లేదు మరి మొన్నదా కాంగ్రెస్ నుండి ఎందుకు బయటకు వచ్చిర్రు చెప్పాను కదా మనిషి పార్టీలో ఇప్పుడు సోషల్ వర్క్ చెప్పాను కదా అండి అక్కడ రేవంత్ రెడ్డి గారి కంటే ముందున్న పిసిసి ప్రెసిడెంట్ తోటి ఇబ్బంది జరిగింది కాబట్టి ఆ ఇబ్బంది వల్ల అది కూడా ఇక్కడ ఉన్న శకుని అక్కడ ఉన్న పిసిసి ప్రెసిడెంట్ ఇద్దరు కొల్యూడ్ అయి ఉన్నారు కాబట్టి అట్లా ఇబ్బంది జరిగింది కాబట్టి నేను నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతిని బయటకు రావాల్సి వచ్చింది ఉత్తమ్ కుమార్ రెడ్డి లేడు కదా ఇప్పుడు ప్రెసిడెంట్ గా ఈయన ఉన్నాడు రేవంత్ రెడ్డి ఉన్నాడు మళ్ళీ ఇంకా కుల్లం కదా మొత్తం అవునండి మరి ఇప్పుడు వెళ్ళొచ్చు కదా హాయిగా వెళ్తాను పాత పార్టీ కదా మీది అవునండి ప్లానింగ్ ఏంటి ఏ పార్టీలోకి పోదామని చూడండి ముందు మేము నన్ను చూడమంటారా
देखते रहो మీరు చూస్తారు, మీ ద్వారా అందరు చూస్తారు కదా. అంటే సొంత పార్టీ పెట్టే ఆలోచన ఉందా? లేదండి, అట్లాంటి అంత సొంత పార్టీ పెట్టేంత 1000 కోట్లు నా దగ్గర లేవు. ఉమ్. అంత అవసరం కూడా నాకు లేదు. మనం ప్రజల పక్షాన ఉన్నప్పుడు మనకు ఒక పార్టీ ఉండాలి అనేది ఏముండదు. ప్రజల పక్షాన ఉండాలనుకున్నప్పుడు ఇట్లా మనలాగా కూడా మాట్లాడచ్చు. అసలు ఇంకోటి మేడం, అసలు మీ నాయన రాజకీయాల్లో లేడా? ఉన్నారండి, మా నానే ఫస్ట్ లీడర్ అవును. మా ఫ్యామిలీలో. మరి ఆయన అసలు పేరు బయటకు రాదు ఆయనది. అట్లా రానియకుండా రాకుండా చేసేస్తున్నారు కదా చేసేది. వీళ్ళు. యా మీరన్నా చెప్పాలి కదా మరి ఆయన. ఎందుకు చెప్పానండి, ఆ, కల్వకుంట్ల రంగారావు బిడ్డ రమ్యారావు అని అందరికి తెలుసు కదండి. ఇప్పుడు ఆయన ఏ పార్టీలో ఉండే గంగారావు గారు? కాంగ్రెస్లో ఉండే అండి, కాంగ్రెస్లో. కాంగ్రెస్లో ఏం పోస్ట్లో ఉండే? డిస్టిక్ ప్రెసిడెంట్ ఉండే, మెదక్ డిస్టిక్ ప్రెసిడెంట్. అప్పుడు కేసీఆర్ పొజిషన్ ఏంటి? నాన్న ఫస్ట్ కాంగ్రెస్ లీడర్, నాన్ననే బాబాయిని కేసీఆర్ని రాజకీయాలకు తీసుకొచ్చాక కేసీఆర్ గారు అప్పుడు ఈ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యిండ్రు, వైస్ ప్రెసిడెంట్ అయ్యిండ్రు. ఓకే ఓకే. తర్వాత నాన్ననే మదన్ మోహన్ గారి దగ్గర పిఏ ఉంచితే అక్కడ వండుకుంటూ తర్వాత మదన్ మోహన్ గారి మీదనే పోటీ చేసిండ్రు కదా కేసీఆర్ ఫస్ట్ టైం. తెలుసా మీ నాయన తెలుసా విషయం? ఎందుకు తెలుసా అండి? ఆ, నాన్న లేనిది బాబాయ్ రాజకీయమే లేదు కదండి. ఆ. అప్పుడు పార్టీ పెట్టినప్పుడు కూడా ఏదో ఫండ్ ఏదో ఇచ్చిందంట అవునా మేడం? పార్టీ పెట్టినాక ఫండ్ ఇవ్వడం కాదు, కేసీఆర్ అనే వ్యక్తి, ఇప్పుడు కేసీఆర్, అప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి ఎమ్మెల్యే కాకముందు, వ్యక్తి ఎందుకంటున్నా అంటే ఎమ్మెల్యే కాకముందు ఒక వ్యక్తి, టీడీపీ కూడా అప్పుడు పుట్టిన పార్టీ కాబట్టి ఆ పార్టీకి వెళ్ళిన చంద్రశేఖరరావు గారికి ఒక దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అని అంటే ఒక 100 మంది కానివ్వండి, ఒక 1000 మంది కానివ్వండి, అక్కడ గ్యాదర్ చేసేది మా నాన్న చేశారు. అట్లా మా నాన్న అంతా గ్యాదర్ చేసినాక ఆయన వెళ్ళి మాట్లాడేది. అది సో అప్పటి నిజంగా అన్నీ నాన్నయ్య నడిపించండి. అప్పుడు ఇప్పుడు నాన్న పేరే రాకుండా చేసేస్తారు. అదే అంటున్నా, అసలు తెలియలేదు. గంగారావు గారు అంటే ఎవరంటే ఎవరికి తెలియదు మామూలుగా. గ్రేటే కేసీఆర్ సార్ గ్రేటే. అంటే ఎవరెవరైతే వెరీ గ్రేట్. ఎవరెవరైతే అప్పుడు స్ట్రాంగ్ ఉండేవాళ్ళు వాళ్ళందరినీ పక్క జరపడంలో గ్రేటే. రాజకీయం చేసినాడు, కరెక్ట్ రాజకీయం, పొలిటీషియన్. అంటే లీడర్లది వేరండి, డిఫరెంట్. ఇక్కడ అన్న పేరు రాకుండా చేసేంత పాపాత్ముడు కేసీఆర్ కాదు, కానీ అక్కడ అయినది నడవదు. సో అందుకని ఇప్పుడు రమ్యారావు పొలిటికల్గా బయట కనిపిస్తుంది కాబట్టి కేసీఆర్కి ఒక అన్నున్నాడు అనేది బయటికి తెలుసు. లేకుంటే రమ్యారావు పాలిటిక్స్ లేకుంటే కేసీఆర్కి అన్నున్నాడు అనే వాస్తవం కూడా బయటికి ఎవరికి తెలియదు కదండి. ఇప్పుడు అన్నదమ్ములు చాలా మంది ఏంటంటే ఆస్తి తగాదులో విడిపోతుంటారు. కానీ ఇప్పుడు వీరి అన్నదమ్ములు కేసీఆర్ ప్లస్ మీ నాన్నగారు విడిపోవడానికి కారణం? వాళ్ళు విడిపోలేదండి ఎప్పుడు కూడా. నానా బాబాయ్ ఎప్పుడు కూడా విడిపోలేదు. వాళ్ళు చాలా బాగా మంచిగా కలిసి ఉండేవాళ్ళు, ఒకరికొకరు కోఆపరేటింగ్ ఉండేవాళ్ళు. నాన్న చనిపోయాక కూడా నా పెళ్ళి బాబాయ్ చేశాడు. ఎప్పుడైతే ఈ శకుని ఫ్యామిలీ ఎంటర్ అయిందో అప్పుడు మీరన్న కొన్ని చెక్కిలు చిన్న పిల్లలే కదా మరి. నన్ను చెప్పనీయండి, 93లో మా ఫాదర్ చనిపోయారు, 94లో నా మ్యారేజ్ అయింది, 94లో నా మ్యారేజ్ అయ్యాక మా నానమ్మ చనిపోయింది. మా నానమ్మ చనిపోగానే ఈ అక్కడ తమిళనాడులో ఎట్లా మన్నార్గుడి మాఫియా ఎట్లా ఎంటర్ అయిందో సేమ్ ఇక్కడ కొదురుపాక మాఫియా ఎంటర్ అయ్యి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. తెలంగాణలో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కానివ్వండి, టీఆర్ఎస్ పార్టీలు ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా. అదే మీ మ్యారేజ్ మాత్రం కేసీఆర్ చేసిండు. కట్నం ఇచ్చిండు, ఎంత కట్నం ఇచ్చిండు అప్పుడు? 94 అంటే తక్కువ ఉంటుండే కదండి, ఇట్లా కోట్లు ఉండకపోతుండే కదా, లక్షలే ఉంటుండే కదా. అప్పటి 2 లక్షలు ఇచ్చిండు మరి మీకు? ఇంకెక్కువ ఇచ్చారు. లక్షల కోట్లేనా? లేదండి, కోట్లు కాదు, లక్షలే ఇచ్చారు. లక్షలు ఇచ్చింది అప్పట్లో. మరి గ్రేటే కదండి. మరి మంచిగా టీఆర్ఎస్ పార్టీలు ఉండాలి కానీ శకుని ఉన్నాడు కదా, అందువల్ల బాబాయ్ ఒక్కరు కాకుండా నాకు మేనమామ ఉన్నారు, ఎన్ఆర్ఐ కిషన్ రావు గారు అని. మా మేనమామ కూడా అప్పుడు అమెరికా నుండి రాలేకపోయినా ఆయన కూడా కట్నం ఇచ్చి నా పెళ్ళికి సహకరించారు. అట్లా అంటే మొత్తం ఫ్యామిలీ మాత్రం కేసీఆర్ బాగా చూసుకునేవాడు, ఒకవేళ రాజకీయాల సంబంధం లేకుండా ఉంటే. డెఫినెట్గా. కానీ టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత మీరు దూరం అయ్యారు చాలా మంది. టీఆర్ఎస్ పార్టీ పెట్టగానే కాలేదండి. టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఇంకా 2014లో గవర్నమెంట్ వచ్చింది, 2012 నుంచి అప్పుడు దూరం కావాల్సి వచ్చిందండి. అంటే దూరం చేయడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిందంటే కేసీఆర్ గారు కరీంనగర్ ఎంపీ అయ్యారు 2006 బై ఎలక్షన్లో. అప్పటి నుంచి ఈ శకుని ఫ్యామిలీ
మమ్మల్ని ఎంటర్ ది డ్రాగన్. హరీష్ను కానీ నన్ను కానీ ఇబ్బంది పెట్టుకుంటూ చాలా ఇబ్బందులకు గురి చేస్తే ఇంకా హర్డ్ అయ్యి బయటికి రావాల్సి వచ్చింది. ఆయన ఒక్కడే ఇంతమందిని ఇబ్బంది పార్టీ పరంగా ఇబ్బందులు చేశాడు, కుటుంబ పరంగా ఇబ్బందులు చేశాడు, అన్ని రకాల ఇబ్బందులు చేసేసింది. ఏం జరుగుతుందో పెద్ద ఆయనకు తెలియదు, మేమైనా చెప్పి బాధ పెట్టలేము, వీళ్ళు బయట చేసేది అట్లా ఉంటుండే. మరి డైరెక్ట్ కేటీఆర్ ఉన్నారు, కవిత ఉన్నారు, మీ ఓన్స్ వాళ్ళే కదా, మరి వాళ్ళతో చెప్పలేదు మీ ఇట్లా జరుగుతుంది, నాకు అన్యాయం జరుగుతుంది. కేటీఆర్ కవిత 2005 వరకు వాళ్ళు అమెరికాలోనే ఉన్నారు. వాళ్ళు 2006లోనే వచ్చారు. వచ్చాక కూడా ఇంకెట్లా అయిపోయింది, వీళ్ళు చెప్పిందే వేదం అనేటట్టు వాళ్ళని కూడా అట్లా మౌల్డ్ చేసేసి. చెప్పాను కదండి, మన్నార్గూడ్ మాఫియా ఎంత పవర్ఫుల్లో, ఇక్కడ ఈ కుదురుపాక మాఫియా అనేది అంత పవర్ఫుల్. ఎప్పటిదాకా నడుస్తుందో అంటే ఇప్పుడు తమిళనాడులో జయలలిత గారు ఎట్లా పోయినారు, శశికళ నడిపితే ఇక్కడ ఈ కుదురుపాక మాఫియాకు కూడా శశికళనే హెడ్ కదండి. అవునండి, సంతోష్ వాళ్ళ అమ్మ పేరు శశికళనే. అయితే మరి ఈమె ఏందో కవిత మంది లిక్కర్ స్కామ్ అది నిజమేనా? ఈ మీలాగే నేను వింటున్నాను, మనందరం చూస్తున్నాం కదా. మీలా మేము వేరే మీరు వేరే మేడం, మేమేమో పేపర్లో చదువుతాం, టీవీలో చూస్తాము. మీరు ఇంకా కొంచెం ఫ్యామిలీలో ఉన్నారు కాబట్టి మీకు ఇంకొంచెం ఆ ప్రతిపక్షం ఉన్నారు కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది మొత్తం ఫైళ్ళతో సహా వచ్చేస్తాయి మీ దగ్గరికి. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న ఇంట్లో కూర్చున్నా కూడా ప్రగతి భవన్లో ఈరోజు కేసీఆర్ ఏం కూర తిన్నాడు, కవిత ఏం కూర తిన్నది మొత్తం లిస్ట్ వచ్చేస్తుంది మీకు. కూడా అక్కడ ఏం జరిగినా మొత్తం వచ్చేస్తుంది మీకు, అవునా కాదా? అవునండి, అందుకని దాంతో ఆడుతుంది. అక్కడ కూడా నా అభిమానులు ఉంటారు కదా, అభిమానులు ఉంటారు కదా నాకు కూడా. ఇప్పుడు మీరంటే అభిమానించే వాళ్ళు చాలా మంది ప్రగతి భవన్లు ఉన్నారు కూడా. అయితే తెలియదు మీకు లిక్కర్ స్కామ్ లో కవిత ఉందా లేదా అని? లిక్కర్ స్కామ్ల కవిత ఉంది అనే ఆరోపణలతోటి కేసీఆర్ గారు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు, సమస్యలు ఎదుర్కొంటున్నారు. అది 100% నిజం. కేసీఆర్ గారికి తీవ్ర ఒత్తిడి అవుతుంది, మానసిక క్షోభ అవుతుంది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి కానీ ఆయన గవర్నమెంట్కి కానీ ఇబ్బందికరమయ్యే పరిస్థితి ఈ లిక్కర్ స్కామ్. ఈ గతంలో ఎన్ని తీవ్రమైన ఇబ్బందులు వచ్చినా, ఒడిదొడుకులు వచ్చినా, సమస్యలు వచ్చినా కేసీఆర్ గారు ధైర్యంగా ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు అట్లా ఎదుర్కొనే పరిస్థితి లేకుండా ఈ దిక్కుమాల లిక్కర్ స్కామ్ వచ్చింది. ఈ లిక్కర్ స్కామ్లో కవిత ఉన్నది అనే ఆరోపణ రావడానికి సూత్రధారి కూడా ఈ శకునే. మరి గ్రహించలేదా మేడం, నేను మోసపోతున్నా, నా అడ్డం పెట్టుకొని శకుని మామ ఇట్లా చేస్తున్నా అని చెప్పి కవితమ్మ అర్థం చేసుకోలేకపోయిందా? లేదండి, శకుని ఎట్లా చేస్తాడు అని అంటే, ఇంకా ఈ తర్వాత కేటీఆర్ అవుతాడా సీఎం, హరీష్ రావు అవుతాడా సీఎం, ఎవరైతారో ఏమో, మన జాగ్రత్తలో మనం ఉండాలి, మనం కూడా దోసుకోవాలి, మనం కూడా ఎమ్మెల్యేలను కొనుక్కోవాలి, ఎంపీలను కొనుక్కోవాలంటే డబ్బులు ఉండాలంటే ఇట్లా చేయాలి, ఇట్లా చేస్తే ఈజీ మనీ వస్తుంది అనే దాంట్లో అట్లా చేస్తాడు. కాబట్టి అందులో ఆ సాలగూడలో కవిత చిక్కుకుంది. మరి హరీష్ రావు సపోర్ట్ ఎంతవరకు ఉంది మీకు? ఒక మర్దిగా సపోర్ట్ ఉంటుంది, టీఆర్ఎస్ నాయకునికి ఉండదు. నాకు ఆయన వేరే పార్టీ, నేను వేరే పార్టీ కాబట్టి ఆబ్వియస్గా ఉండదు, ఒక మరిది ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయింది కాబట్టి, ఇప్పుడు బీఆర్ఎస్లోకి మీరు ఏ పార్టీ లేరు కాబట్టి మీరు పిలిస్తే వెళ్తారా? వెళ్ళాలి. లేదు కవిత ఫోన్ చేసి రమ్మంటే అస్సలు మీ బాబాయ్ ఫోన్ చేసి పోనీ శకుని మామ రమ్మంటే అమ్మ రా అంటే శకుని మామ నా గేట్లకు ఎంటర్ అయ్యే క్వాలిటీస్ కూడా వాడికి లేవు. గేట్లకి ఇంటికి ఎంటర్ అవుతారు మేడం, ఫోన్లో మాట్లాడతారు మీతో. నేను ఫోనే లిఫ్ట్ చేయ కదండి, నా నెంబర్ నుంచి మాట్లాడతాడు పొరపాటున, నేను కట్ చేస్తా కదా కాల్. బ్లాక్ లో పెట్టేస్తుంది నీ నెంబర్, కాల్ వస్తాయి. మీ ఫోన్ కాబట్టి మీ నెంబర్ నాకు దగ్గర ఉంటది కాబట్టి లిఫ్ట్ చేస్తా, మీరు అట్లా వాడితో మాట్లాడిస్తే కట్ చేస్తా. ఆయన నుంచి అయితే పోరు మీరు అడిగి. అసలు ఆయన నా ఎడమ కాలు చెప్పు కింద దుమ్ముతోటి సమానం అండి. ఇంకా మాట్లాడకు, ఓకే శకుని ఇంత క్లారిటీ చెప్పింది. ఒకవేళ నేను అన్నట్టుగా పార్టీల నుంచి మీరు అనుకున్న ఆ శకుని పక్కకి వెళ్ళిపోతే మీరు ఆ పార్టీలతో కలవడానికి ఇష్టపడతారా? అది జరగని పని అండి. అంటే మీకు నచ్చని వ్యక్తి అక్కడ ఉన్నారు, శకుని అన్నారు, సంతోష్. శకుని అక్కడి నుంచి జరగడము జరగని పని. ఒకవేళ జరుగుతే అది జరగని పని, అంత క్లారిటీ జరగని పని అండి. అది తమిళనాడులో ఏమైంది, జయలలితనే మీదికి పోయింది, శశికళ ఎక్కడ ఉంది, వాళ్ళు జరిగినరా? జయలలిత గారికి కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారా వాళ్ళకి దగ్గర? ఎవరున్నారు? పోయస్ గార్డెన్ ఎవరి పరం అయిపోయింది. అట్లాగే ఇక్కడ ప్రగతి భవన్ కూడా
పోయిస్ గార్డెన్ అంటే మన సికింద్రాబాద్ ఇక్కడ ఉన్నది మన హైదరాబాద్ లో అదేనా మేడం పోయిస్ గార్డెన్ అంటే కాదండి, తమిళనాడులో ఉంది. ఇక్కడ కూడా కబ్జా చేసినట్టు కదా మేడం, అది అవునా? అవునంటున్నారు. మేమంటే అవును అంటున్నారు, అవును అంటా అనే రావాలి, మీరు కూడా అట్లాంటి ఎట్లా మేడం? అంటే నాకు అథెంటిక్ గా తెలియాలి కదండి, తెలియంది నేను ఎట్లా అంటాను? సరే అది పోనీ కానీ మీ మ్యారేజ్ ఏ సంవత్సరంలో అయిందన్నారు? 94 అండి. 94 అప్పుడు 94 అప్పుడు మీ పెళ్లికి విఐపీలు ఎవరెవరు వచ్చారు? ఒక చంద్రబాబు గారు తప్ప అందరు వచ్చిండ్రండి. అవునా? అంత అంటే మీ నాయనని చూసి చంద్రబాబు పిలవలేదా? కేసీఆర్ని చూసి ఆగురాబాయ్ మీ నాయనని చూసా కేసీఆర్ని చూసా? ఇద్దరిని చూసండి, అవునా? ఇద్దరిని చూసి. ఇప్పుడు నాకు చెప్పండి, చంద్రబాబు పిలవలేరా? ఆయన ఎందుకు రాలే? ఏమోనండి మరి అప్పుడు ఏముండేనో. మేమంటే రాలే, మాకైతే పిలవలేదు కాబట్టి మేము రాలే. ఇప్పుడు చంద్రబాబు కూడా నా పిలవలేదు. కొడుకు పెళ్లికి పిలుస్తాను మిమ్మల్ని. కొడుకు పెళ్లికి వద్దు తీవా? పెద్ద కొడుక చిన్న కొడుక? పెద్ద కొడుకు పెళ్లికి. ఓకే డన్. ఇద్దరు కొడుకుల పెళ్లికి ఇద్దరిని పిలుస్తాను. కంపల్సరీ. పార్సల్ తీసుకుపోవచ్చు కదా మేడం వచ్చి? అప్పుడు ప్రగతి భవన్ నుంచి ఎంతమంది వస్తారు? చూడాలి అప్పుడు. అప్పుడు మీరు అనుకున్న ఆ షొక్కుని అంటే పిలువారా? ఆలయం పిలువారా? ఇందాక చెప్పిన ఎడమకాల్ ఎడమకాల్ చెప్పు కింద పెళ్లి కూడా, దుమ్ముతో సమ పెళ్లికి. నా గేట్లకు ఎంటర్ అయ్యే క్యాలిబర్ లేని వాళ్ళు నా కొడుకు పెళ్ళికి నేను ఎట్లా ఆహ్వానిస్తా అండి? నా ఎడమకాలు చెప్పు కింద దుమ్ము అనుకున్న వాళ్ళని చెప్పు కింద దుమ్ము దులుపుకుంటాం కానీ దాన్ని రాసుకుంటామా? మంచి స్ట్రాంగ్ మొత్తం చాలా స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్. ఇంత స్ట్రాంగ్ మహిళని ఎక్కడ చూడలేదు నేను, ఇంత స్ట్రాంగ్. అట్లా కాదు నిజంగా మేడం. మీ మీ ఏదో కొన్ని ఫామ్ హౌస్ ఏదో కొంచెం కబ్జాలో పెట్టినట్టు అంటారు, కరెక్టేనా? దానికోసం మీరు దూరం పెట్టింది? ఫామ్ హౌస్ కాదండి, నాకు ఒకటి క్వారీస్ ఉండే గ్రానైట్ ఏరియాలో ఓకే. ల్యాండ్ ఉంది. నా ల్యాండ్లో అండర్ గ్రౌండ్లో గ్రానైట్ ఉంది. అది ఉన్నది 2.5 ఎకరాలే. దాని పక్కకు గవర్నమెంట్ క్వారీస్ ఉన్నాయి. ఆ క్వారీస్ వీళ్ళు లీజుకు తీసుకున్నారు, ఈ శకుని అండ్ టీం వాళ్ళు. ఓకే. ఇబ్బంది చేసిండ్రు, ఎంక్రోచ్ అయ్యి అంత స్క్రాప్ అంతా పడేసి ఇబ్బంది చేసిండ్రు. ఇది సీఎం అయినాక సీఎం కాకముందు? సీఎం కాకముందు నుంచే నడుస్తుంది, సీఎం అయినాక ఇంకా కంప్లీట్గా ఎక్కువ చేశారు. ఇప్పుడు నేను మీడియాలో మాట్లాడితే ఒక నాది కానీ అట్లా 1000 మంది కబ్జాలు అవుతున్నాయండి. మీరు అసలు మీరు వాళ్ళ రిలేషన్ నుండి మీరు తీసుకున్నారంటే మామూలు విషయం కాదు. మా మామూలు ఎంత పోతుందో మరి ఈ లెక్కన. అంతే కదా, అదే ఆ విషయమే ప్రజలకు తెలియాలని నాది నేను వెనక ముందో కాపాడుకుంటా. ఆ ఫైట్ చేసేంత సత్తా నా దగ్గర ఉంది. ఎట్లా తీసుకోవాలని నాది నేను ఎట్లా కాపాడుకోవాలనేది నాకు ఉంది. కానీ తెలంగాణ ప్రజలకు అందరికీ తెలియాలి, నాన్ని ఇంత ఇబ్బందులు పెడితే తెలంగాణలో ఉన్న ఇక పేదవాళ్ళని అందరినీ కూడా ఇట్లనే 1 ఎకరం ఉన్న వాళ్ళను ఏ రకంగా వాళ్ళకు ఇబ్బందులు చేస్తున్నారు అనేది తెలంగాణ ప్రజలకు సామాజికంగా అందరికీ తెలియాలి. కాబట్టి నేను అందుకే నేను కూడా ఇక్కడ చదువుకోలేదు మేడం, నాకు కూడా ఇక్కడ కబ్జా చేస్తారని చెప్పేసి. ఎవరు? వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు. నువ్వు చేయకపోతే చాలు మందిది. ఏం చేస్తాను పాపం తను చేసేటట్టున్నారండి. అట్లా మీరు ఇప్పుడు మీరు ఇంత అమాయకంగా మీరు చూస్తే అసలు మీరు చూస్తే మాత్రం అమ్మో ఆమె జోలికి పోతారా టైప్లో ఉంటారు మీరు చూస్తే. అవునా? మీ జాగానే కబ్జా పెట్టిండ్రు, ఇది మీకు కారు వెళ్ళారు. వాళ్ళు చేసే దృష్టికి పోలేదు. ఇది నేను ప్రెస్ మీట్ పెట్టినాక తెలుస్తుంది కదండి, అమ్మో ఈమె జోలికి పోవద్దని అంత టెర్రరిస్ట్ ఏం కాదండి నేను. ఎట్లా కనిపిస్తుంది మేడం? మంచిగా టాకింగ్ పవర్ బాగుంటుంది మేడం. దీనికి తెలియదా నీకు? టాకింగ్ పవర్ ఉంటుందిలే కానీ మేడం. అయితే దీని గురించి మాట్లాడదాం ఒకసేపు. ఈ కవితమ్మ గురించి, ఆమె అసలు ఎక్కడ కనబడలే. మొన్న ఈ స్కామ్ అయినప్పటి నుంచి, ఆమె మీద లిక్కర్ కేసు వచ్చినప్పటి నుంచి మొన్న ఒక్కసారి కనిపించింది మునుగోడులో గెలిచినప్పుడు. ఏదో మాట్లాడినట్టు ఉంది టీవీలో, మేము మా ప్రజలందరూ మా సపోర్ట్ ఉన్నారు, మా పార్టీకి సపోర్ట్ ఉన్నారని చెప్పేసి. అంతవరకు ఆమె ఎందుకు కనబడలేదు మేడం ఎన్ని రోజులు? మరి ఆమె ఏం లేనప్పుడు ఏమో కేసీఆర్ గారు ఇన్ఛార్జ్లు వేసిన వాళ్ళు వెళ్ళిండ్రు, ఈమెకి ఏ బాధ్యత అప్పచెప్పలేదు కాబట్టి కనపడలేదు. అసలు ఎక్కడ కనబడలేదు. వెళ్ళలేదు అంటే వెళ్ళలేదా? వెళ్ళలేదు. అప్పటికే వెళ్ళిపోయింది కాంగ్రెస్ నుంచి. నేను మునుగోడుకు వెళ్తే వేరే రకంగా ఉంటుంది. వెళ్తే ఏ పార్టీ తరఫున వెళ్ళేవాళ్ళు? కాంగ్రెస్ తరఫు నుంచి కదా. అసలు డిపాజిట్ అసలు 16,000 ఓట్ల ఏదో చిన్న బడ్జెట్ అండి అది. పాపం అంత తక్కువ ఏం రాలేదండి, 23 ఏమో వచ్చినట్టున్నాయి. శ్రవంతికి 23,000 చేంజ్ ఏమో వచ్చినట్టున్నాయి. ఎందుకంత ఘోరంగా ఓడిపోవడం కాంగ్రెస్? కర్నూలు సాగుకు 1,00,000 కారణాలు అన్నట్టు అక్కడ శ్రవంత్ తోటంకి చాలా కారణాలు ఉన్నాయి. కారణాలు ఉన్నాయని తెలిసింది. ఇప్పుడు తెలిసాక చర్యలు తీసుకునేది ఉందా, లేకపోతే లైట్ తీసుకుంటారా మళ్ళీ వచ్చే ఎలక్షన్ దాకా? లైట్గా ఎందుకు తీసుకుంటారండి, రెక్టిఫై చేసుకోవాలి కదా. రెక్టిఫై ఈ పాటిగా చేసుకోవాల్సింది. అన్నీ తెలుసు, సంగతులన్నీ తెలుసు, తెలిసినా కూడా గచ్చిపోయినారు, ఓడిపోయింది ఆమె. ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్లు వస్తున్నాయి, మళ్ళీ కూడా చూద్దాంలే అనుకుంటే మళ్ళీ అట్లే అవుతుంది. ఈసారి అట్లా జరగకపోవచ్చు. అందరూ కలిసి సమిష్టిగా, అంటే ఇంకా అప్పుడు సమిష్టిగా పనిచేయడానికి కూడా ఉండదు, ఎవరిది సీటు వాళ్ళే చేసుకోవాలి. కాబట్టి కాకపోతే స్థానికంగా అందరినీ సమన్వయం చేసుకోవాలి. ఈయన కొంచెం మార్పు వచ్చింది. ఈయన దూరంలో రాహుల్ గాంధీ ఆలోచించే ధోరణిలో మొన్న ఇప్పుడు ఇక్కడ స్పీచ్ చేసిండు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో.
అప్పుడు బాగా తెలిసింది ఈయన బాగా స్ట్రిక్ట్గా ఉన్నాడు, పద్ధతిగా ఉన్నాడు, ఎవరైనా ఎంత సీనియర్ అయినా సరే ఉల్టా మాట్లాడితే తీసిపడైనా అన్నట్టుగా అన్నాడు. అవును ఇప్పుడు ఇంకా స్ట్రిక్ట్గా అవుతాడేమో ఈ మునుగోడ ఎలక్షన్స్ తర్వాత. అవును బాగా ఖర్చు పెట్టినంట కదా మేడం, పైసలు బాగా అన్నారు. వాళ్ళు ఏమో ఓటుకు 5,000 పైన ఇచ్చారంట టీఆర్ఎస్ వాళ్ళు. 4 గంటలు ఇలా 5 అంట. అట్లా ఏమోనండి, తులం బంగారాలు అన్నారు, 40,000 అన్నారు. కాంగ్రెస్ లేదండి. కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ కూడా ఇస్తున్నారు ఇయ్యాల పైసలు ఇలా, అందుకని ఒక్క రూపాయి కాంగ్రెస్ ఇయ్యలే. వాళ్ళు అనలేదండి, వేరే పార్టీ నాయకులు అన్నారు, ఉమ్. వేరే వేరే పార్టీలు అన్నారు. కాంగ్రెస్ అని మీరు మొత్తం ఎన్ని పార్టీలో పనిచేశారు మేడం? ఎన్ని పార్టీల పనిచేయలేదండి. నేను పనిచేసింది ఒక పార్టీ, ఫస్ట్ టీఆర్ఎస్ లో ఉన్నారు కాబట్టి తర్వాత ఇక్కడికి వచ్చాను అంతే. టీఆర్ఎస్ మీకు అప్పట్లో ఏం పోస్ట్ కదా, ఎమ్మెల్యే టికెట్ అడిగారా మీరు? నేను అడగలేదండి, బాబాయ్ కాబట్టి నేను సపోర్ట్ చేశాను. హస్బెండ్ ఎక్స్పెక్ట్ చేసిండ్రు 2009లో. ఇక్కడ నుంచి కరీంనగర్ నుంచే. కరీంనగర్ ఆల్రెడీ వీలే కదా ఉన్నది, మొత్తం కంచుకోట కదా కరీంనగర్ కేసీఆర్. అంటే అప్పటి వరకు కేటీఆర్ కవిత ఇంకెవరు లేరు కదండి, అప్పుడే కేటీఆర్కి ఇచ్చారు కదా సిరిసిల్ల 2009లో. అంటే మీకు అడిగారు, మీ హస్బెండ్కి అడిగారు ఎమ్మెల్యే టికెట్? నేను అడగలేదండి, నేను అడగలేదు. మీ హస్బెండ్కి అడిగారు? హస్బెండ్కి ఆయనకు ఇంట్రెస్ట్ ఉండే, ఆయనకు కావాలని నేను కూడా అడగలేదు బాబాయ్ని. ఆయనకు కావాలని ఇంట్రెస్ట్ ఉండే, కాకపోతే విజయశాంతి గారు వస్తారన్నారు, ఒకసారి కేసీఆర్ గారు పోటీ చేస్తారన్నారు, వాళ్ళు ఎవరు రాకుండా తను చేయాలనుకున్నారు. లాస్ట్ మినిట్లో వినోద్ అన్నం తెచ్చి చేపించారు. ఒకవేళ మీ హస్బెండ్కి ఎమ్మెల్యే టికెట్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా, ఎంపీ టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా మన పార్టీ, మన ఇంటి పార్టీ, బాబాయ్ మనవడు అని పనిచేసాం ఏం ఆశించకుండా. కానీ ఏం ఆశించకుండా పని చేసినా కానీ వీళ్ళు మాకు ఎక్కడ థ్రెటన్ అవుతారు అనే దాంట్లో మొత్తానికి మమ్మల్ని సైడ్ చేసేస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుంది అనే దాంట్లో ఈ మాఫియా పనిచేసింది. చాలా మంది బయట ఏం సక్సెస్ అంటే ఇట్లా దోచుకోవడంలో సక్సెస్ అయిపోయింది అంతే. అదే కదా వాళ్ళకి కావాల్సింది. అట్లెట్లా సక్సెస్ అయినట్టు అండి? మిమ్మల్ని తెలంగాణ తెచ్చుకున్నదే ఎందుకు? ఆ తెలంగాణ పేరు మీద దోసుకున్నారు వీళ్ళు, ఆ సొమ్ము దోసుకున్నది తెలంగాణ పేరు మీద దోసుకున్నారు వీళ్ళు. బందిపోట్లలాగా కూడా దోసుకోలేదు. అట్లాంటి దొంగతనం అయితేనన్నా గతి లేక దొంగతనం చేసిందంటారు. కానీ తెలంగాణ పేరు మీద 1,200 మంది విద్యార్థులు అమరులు అయినరు. ఆ కుటుంబాలు, అమరులైన కుటుంబాల పేరు మీద దోసుకున్న సొమ్ము కాదా ఇదంతా? అందులో ఎట్లా సక్సెస్ అయినట్టు అండి? ఎందరు ఆర్తనాదాలు ఉన్నాయి, ఎందరి తల్లుల కన్నీళ్లు ఉన్నాయి, ఎందరి తల్లుల కడుపు కోతున్నది. మా రాజకీయంలో అన్ని కబ్జా చేసుకుందాం అనుకోం, చేసుకున్నాం. అది సక్సెస్ అన్నారండి. సక్సెస్ అని ఎట్లా అంటారు? కష్టపడి పనిచేసి రిజల్ట్ తెచ్చుకొని ప్రజలతోటి మెప్పు పొందినప్పుడు దాన్ని సక్సెస్ అంటారండి. అది పిచ్చోళ్ళు అంటారు. కష్టపడి సక్సెస్ చేసి ఇంత కష్టపడి సంపాదించారు. కేసీఆర్ అనే వ్యక్తి ఒక పార్టీ సృష్టించి కొట్లాడి, ఆయన మైండ్ తోటి కొట్లాడిండా, కాల్జేలతో కొట్లాడిండా, ఎట్లనో కొట్లాడి అందరినీ సమన్వయం చేసుకొని అందరి సహకారంతో కొట్లాడి తెలంగాణ తెచ్చిన అని చూపించండి, అది సక్సెస్ అంటారు. కానీ 1,200 మంది అమరుల పేరు మీద, తెలంగాణ అనే అక్షరాల పేరు మీద దోసుకొని దాన్ని సక్సెస్ అంటారండి. దాన్ని రాజకీయం అన్నారు, సక్సెస్ అన్నారు, రెండు అన్నారు. సరే అంతే కదా. అది ఏమంటారు, అది భూముల రిజిస్ట్రేషన్ ఏమంటారు పెట్టిన కొత్త పేరు, ధరాత్రి ఆ రాత్రి ఏదో పెట్టిండే భూమి రిజిస్ట్రేషన్, ధరణి. దాని గురించి అది కావాలని పెట్టినట్టు అందరూ అనుకుంటున్నాం మేడం, పబ్లిక్ అంతా. మేము అది నిజమేనా? పాత అకౌంట్లన్నీ వాళ్ళ అకౌంట్లలో వేసేసుకుంటున్నారంట. ఒక్కొక్క ఎమ్మెల్యేలు అందరికి 100 ఎకరాలు ఉన్నాయంట కదా. అవునా మేడం? 100 తక్కువ అండి. ఎక్కడ 100 తక్కువ? వాళ్ళ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్ స్థాయి వాళ్ళకే 20-25 ఎకరాలకు తక్కువ ఎవరికి లేదు. ఇంకా ఎమ్మెల్యేలకు ఏం పొందండి? ఇంకా మీరు 100లోనే ఉన్నారు. సస్తే అంత అది ఎవరు పోతుందో కూడా తెలియదు. ఎందుకు ఇంతగానో? మీరు ఇందాకే అన్నారు కదా అది సక్సెస్ అని, అంటే దోసుకోవడం వాళ్ళే అది అని. అట్లాగే వీళ్ళు దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్టు వీళ్ళు సరి చేసుకుంటున్నారు. రేపు కేసీఆర్ గారు బీఫామ్ ఇస్తారో ఇవ్వరో, ఇచ్చిన గెలుస్తామో గెలవమో, మరి దోసుకున్నదంతా దోసుకున్న విషయం ఆయన తెలుస్తుంది, తెలుస్తుంది. కానీ గచ్చిపోయిందుకున్నారంటే వీళ్ళు టైట్ చేయనికే రేపు మీరు కొంచెం ఓకర్ మాట్లాడినంటే అది కేసు బయటకు వస్తుంది. అంటే ఇమీడియట్ గా తెలియట్లేదు కేసీఆర్ కి, మెల్లగా తెలుస్తుంది. తెలుసుకున్నాక టైం చూసి నొక్కి పెడతాడు ఆయన. నొక్కి పెట్టడానికే లూజ్ గా వదిలినట్టు ఉంది. ఇప్పుడు మీరు ఎంతమంది? మీ నాయనకు కన్నారావు గారు, మీరు, ఇంకొక ఆయన ఉన్నాడు, ఇంకొక ఆయన పేరు వంశీధర్ రావు. ఆయన ఏం చేస్తారు?
కేసీఆర్ దగ్గర ఉంటాడు. ఒక మెంబర్ ఉన్నాడు అక్కడ కేసీఆర్ దగ్గర. అందరు అధికారం సైడే ఉన్నారండి. వాళ్ళ అధికారం సైడ్ ఉన్నారు, ప్రగతి భవన్ సైడ్ ఉన్నారు, నేను ప్రజల సైడ్ ఉన్నా. మరి కన్నారావు గారు ఎందుకు దూరం ఉన్నారు? మరి కన్నారావు కూడా అదే బ్యానర్ మీద ఉన్నాడు కదా, టీఆర్ఎస్ లో ఉన్నాడా? టీఆర్ఎస్ బ్యానర్ మీదే ఉన్నాడు కదా ఆయన కూడా. ఏ నుంచి మాట్లాడినావు మధ్యలో కొన్ని రోజులు? వాళ్ళందరు పవర్ సైడ్ ఉన్నారండి, నేను పబ్లిక్ సైడ్ ఉన్నా, క్లియర్. మరి కన్నారావు గారు ఇంతవరకు ఎమ్మెల్యే కాలేదు, మంత్రి కాలేదు. మరి కనీసం బీఫామ్ టికెట్ కూడా ఇవ్వలేదు కదా. మరి ఎందుకు ఇవ్వలేదు మరి టీఆర్ఎస్లో ఉంటే? ఏం చెప్పాను మీకు ఇందాక, ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియదు. గవర్నమెంట్ ఫామ్ చేసినాక రాకపోతే ఇంకెందుకు? ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని చేసుకుంటూ వస్తున్నారు కదా, 1 by 1. ఫస్ట్ 2009లో కేటీఆర్ అయిండు, 2014లో కవిత అయింది, 2009 కంటే ముందు హరీష్ అయిండు, 2014 కవితన, ఆ తర్వాత సంతోష్ అయిందా రాజ్యసభ. అట్లా ఒకరిని చేస్తూనే ఉన్నారు కదా. ఇంకా టైం ఉంది అట్లా కన్నారావు గారికి. ఇక కన్నారావుకి వస్తుందో రాదో అనేది ఇక మనకు తెలియదు ఆ విషయం. చికోటి ప్రవీణ ఆయన సంగతి, ఆయన కూడా ఏదో గ్యామ్లింగ్ ఆయన చేస్తుంటా, పత్తలాటలు, క్యాసినో. ఈ మాటలు మర్చిపోతున్నాను. ఈ క్యాసినో బాగా ఆడుతుండేట కదా ఆయన అప్పట్లో. చాలా మంది ఇక్కడ ఎంపీలు ఎమ్మెల్యేలు చాలా మంది విఐపీస్ అందరు ఉన్నారంట. అవునా? అది కావాలని గట్టిగా ఎలక్షన్స్ అంట, అది మునుగోడు ఎలక్షన్స్ వస్తుందని చెప్పి టీఆర్ఎస్ టైట్ చేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఆటగా. సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లా ఆడుతుందండి? నిజమే ఉంటుందా? బయటికి వచ్చింది కదా అంతా, ఇంకా నిజం లేకపోవడానికి. మళ్ళీ ఆయన బాగా చాలా ఛానల్కి ఇంటర్వ్యూస్ మా దగ్గర ఏం లేదు, అట్లా ఏం లేదే. మా అందరు మంత్రులను చూడ, ముఖ్యమంత్రులని కూడా చూడ, అందరి పేర్లు చెప్తాను ఎందుకన్నాడు, ఏం లేకుంటే అన్నాడు. ఆయన పెద్ద ఫామ్ హౌస్ ఉంది, పెద్ద రకరకాల జంతువులు ఛానల్ చూపించిండు. ఇన్ని రకాల జంతువులు ఆయన దగ్గర ఉన్నాయి. బాగా పైసలు. చికోటి ప్రవీణ్ దొక్కంది మనకు కనిపిస్తుంది, కానీ ఇంకా చీకటిలో ఇంకెంత మంది ఫామ్ హౌస్లలో ఏం భాగవతాలు నడుస్తున్నాయి, ఏమేమి బందీ అయి ఉన్నాయి, ఏమేమి బంధనాలు చేసిండ్రు అనేది వెలుగులకు రావాలా. అంటే ఉన్నాయి, ఎట్లా ఉండొచ్చు కదా, ఉన్నాయి. చికోటి ప్రవీణ్కి ఆ టీఆర్ఎస్ పార్టీ మధ్యలో సంబంధం ఏంటి? ఎవరు బయటికి వస్తే వాళ్ళకు ఈ టీఆర్ఎస్ పార్టీకి వాళ్ళకి సంబంధం ఏంది అంటారు. టీఆర్ఎస్ పార్టీలు ఉన్న ప్రతి ఒక్కరితో సంబంధాలు ఉన్నాయి. ఇంకోటి అంటారు మేడం, టీఆర్ఎస్ బీఏపీ ఇద్దరు కలిసి నాటకాలు చేస్తున్నారు, కాంగ్రెస్ తోటి సపరేట్ ఉంది, వీళ్ళిద్దరేమో నువ్వంటే కోపం ఇద్దరు యాక్టింగ్ చేస్తున్నారు అని అంటారు. అది నిజమేనా మేడం? అది అంటారు అట్లా. అంటే మీరు అన్ని తప్పించుకుంటే ఎట్లా మేడం? మేమంటే పబ్లిక్ క్లియర్ గా మాట్లాడుతున్నారు. మీకు కూడా చాలా విన్నారు. చాలా మేమేదో కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడితే కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడదామే, కుండలే బద్దలు కొట్టినట్టు మాట్లాడతారు. పార్టీలో లేరు, ఏదైనా మాట్లాడచ్చు. అయితే ఏదైనా మాట్లాడొచ్చు అని ఎటుపడితే మాట్లాడను, పక్కా కరెక్ట్ మాట్లాడతాను. అవి మాట్లాడాలి కరెక్ట్. అయితే ఇప్పుడు నేను అడిగినా మర్చిపోయాను. మీరు చేసిన గడవ వల్ల నేను అడిగినా మర్చిపోయాను. సరే, నెక్స్ట్ మేడం, నెక్స్ట్ బీజేపీలు ఏమంటున్నారు అంటే, నెక్స్ట్ గవర్నమెంట్ మేమే ఫామ్ చేస్తున్నాం అంటున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు మేము ఫామ్ చేస్తున్నాము, వాళ్ళకి రావు సీట్లు అంటున్నారు. కాంగ్రెస్ లో దిక్కు మేమే గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం అంటారు. ఈ ముగ్గురిలో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? హంగ్ వస్తుందని అనుకుంటున్నారు. హంగ్ వస్తుందని. అది రాదు, ఇది రాదు, హంగ్ వస్తుంది. అచ్చా, మన కేసీఆర్ సార్ గంటల సేపు లెక్చర్ ఇచ్చిండు, అందరూ కూర్చోబెట్టి ఏదో వీడియోలు చూపించిండు 3 గంటల సేపు. అది నిజమా? నలుగురితో ఎవరితో చూపించిండు, ఏమో మాట్లాడుతున్నాం. అమిత్ షా గురించి కూడా మాట్లాడిండు. కొద్దిగా నిజం ఉన్నది, ఇంతంతా అబద్ధం. కొద్దిగా నిజం ఉంది. కొద్దిగా నిజం ఏందో చెప్పండి. కొద్దిగా నిజం వల్ల ఆ 4 ఎమ్మెల్యేలు పోతామనుకున్నది నిజం. కేసీఆర్ గారికి దొరికిపోయింది నిజం. అట్లా కేసీఆర్ గారు దాన్ని బయటికి ఆ రకంగా నా ఎమ్మెల్యేలను కొనాలనుకుంటున్నారు, నా ప్రభుత్వాన్ని గులగొట్టాలనుకుంటున్నారు అని ఈ పోదామనుకున్న వాళ్ళ ఎవిడెన్స్ పక్కా దొరికింది కాబట్టి ఆ ప్రూఫ్స్ తోటి వీళ్ళని అప్రూవర్స్గా పక్కకు గుసబెట్టుకొని మొత్తం అదంతా రెడీ చేసి దాన్ని క్రియేట్ చేసి మొత్తం అట్లా బయటికి మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ అందరిని చూపించేసిండు. సెంట్రల్ లో కూడా మీడియాలో కేసీఆర్ గారు ఫక్త్ రాజకీయ నాయకుడు కదా, డెఫినెట్ గా దాన్ని రాజకీయంగా వాడుకుంటారు కదా. మరి అలాంటప్పుడు టీఆర్ఎస్ పార్టీలో బయట పార్టీ ఎమ్మెల్యేలు కూడా లాక్కుంటు కదా, మరి దాని గురించి పరిస్థితి అదే కదా ఇప్పుడు బయట అందరు మాట్లాడుకునేది. ఇప్పుడు కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు, మొత్తుకుంటున్నారు, నా ప్రభుత్వం గూలగొడుతుంది, బీజేపీ నా ఎమ్మెల్యేలను ఎత్తుకపోతున్నారు అని. మరి అంతకుముందు మీరు ఎంతమందిని గుంజుకపోయినరు, ఎంతమందిని ఎత్తుకపోయినరు అనేది తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటున్నారు, వివిధ పార్టీల నాయకులు మాట్లాడుకుంటున్నారు. ఆయన చేసినప్పుడు ఒక రకంగా ఉంటుంది, ఇప్పుడు ఒక రకంగా ఉంటుందా అనేది ఎవరికి కానీ తన వరకు వచ్చేంత వరకు తెలియదు కదా అని మాట్లాడుకుంటున్నారు బయట. అచ్చమ్మా, ఇంకోటి మేడం, మునుగోడు ఎలక్షన్స్ ముందు
ఆ ఈడీ వాళ్ళని అందరినీ రాజకీయ నాయకుల మీద వదిలేండ్రు. కవితను అరెస్ట్ చేస్తా అన్నట్టుగా అన్నారు. ఇదంతా ఎందుకన్నారు బీజేపీ గవర్నమెంట్ అంటే ఈయనను భయపెట్టేయనికి అన్నారు అన్నట్టుగా అనుకున్నారు. అప్పుడు మేము బినుగోడులో భయపెట్టి చేద్దామని చెప్పేసి ఈయన ఏం చేసిండు, చాలుగా ఎలక్షన్ అయిపోయినాక ఇగో మీ నలుగురు ఉన్నారు, ఈ నలుగురు మాకు దొరికినరు, ఈ ఎవిడెన్స్తో సహా దొరికినని సెంట్రల్ గవర్నమెంట్కి రాబోయే ఎలక్షన్లో మోడీ సార్కి భయపెట్టిద్దామని చెప్పి ఈయన చేస్తుండ్రు. టిట్ ఫర్ టాట్ అంటారు కదా అట్లా. అది కరెక్టా మేడం? టిట్ ఫర్ టాట్ కరెక్టే కదండి. అది ఈయనకు భయపెట్టిస్తుంది, ఈయనకు భయపెట్టిస్తుంది, ఇద్దరు కలిసి డ్రామాలు చేస్తుండ్రా ఎట్లా? డ్రామానే ఏం కాదు. నిజమే. నువ్వు నన్ను ఇబ్బంది పెడితే నేను ఇబ్బంది పెడతా, నేను ఇబ్బంది పెడితే నేను ఇబ్బంది పెడతా అనే టైప్లో ఒకరికొకరు ఎవరికి దొరికిన ఎవిడెన్స్లతోటి వాళ్ళు ఒకరినొకరు లొంగ తీసుకునే విధంగా భయపెట్టే విధంగా చేసుకుంటారు. లాస్ట్కి ఎవరు గెలుస్తారు మేడం క్లైమాక్స్ లో? చూడాలి మనం. మీరు కాంగ్రెస్ పార్టీకి వచ్చేది కొంచెం మారినట్టు అనిపిస్తుంది మేడం, దేనికి కారణం ఏంటి? లేదండి, మీ మాటలో కావచ్చు. నో నేను ఎప్పుడు మారనండి. నాకు మారాల్సిన అవసరము లేదు. నేను ఎప్పుడు మాట్లాడను. నేను ఎప్పుడు ఇట్లాగే ఉంటాను, ప్రజల పక్షాన్నే ఉంటా, నిజాన్ని నిర్భయంగా చెప్తా. నేను ఎవరికి భయపడేదాన్ని కాదు, భయపడాల్సిన అవసరం నాకు లేదు. నేను భయపడేటట్టు తప్పు చెయ్యలేదు, చెయ్యను కూడా. మొత్తం చెప్పేసి సినిమాంతా చెప్పింది ఒక మాట, రామాయణం కొట్టేది ఇచ్చినట్టుగా మొత్తం చెప్పేసి. కాదు మేడం, ఇంకోటి మీకు ఫామ్ హౌస్ తీసుకోలేదు ఇంతవరకు? నేనేం చెప్తున్నానండి, మీ నాన్నగారు ఉన్నప్పుడు, మా నాన్నగారు ఉన్నప్పుడైనా టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయకముందైనా ఎవరికి కనీసం హైదరాబాద్లో కానీ డిస్టిక్లో కానీ మా బంధువులకి ఎవరికి 100 గజాలు దిక్కులేని రోజుల్లో నేను 1200 గజాల ఇంట్లో ఉన్నానండి. నాకు అప్పటికే పెద్ద గెస్ట్ హౌస్, నాకు అన్నీ ఉన్నాయి అప్పటికే. ఎప్పుడైతే 2014లో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిందో అప్పటి నుంచి ఈ ఫామ్ హౌస్ అనే పదం వాడుకలకు వచ్చింది. స్టైల్గా ఫామ్ హౌస్, దాని ఫామ్ హౌస్ అనేది వాడుకొచ్చింది. అంతకుముందే అందరికీ అన్నీ ఉన్నాయి. అంతకుముందే నాకు కూడా 100 ఎకరాలు ఉన్నాయి కరీంనగర్లో. ఉన్నదండి సొంతం. 100 అంటే 100 లేదు, కొంచెం తక్కువ. సొంతం అంటే క్వశ్చన్ ఏంది? సొంతమేనండి. సొంతం అంటే పెళ్ళి అయినాక పెళ్ళి అమ్మగారు అత్తగారు తెలియదు.